మనం ఒక 2 రోజుల నుంచి హెడ్డింగులు వీళ్ళ జాడ్యాలు గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా. ఈ దినం తాలూకు హెడ్డింగులు చూస్తే వీళ్ళు శుద్ధులు చెప్తారు అవతల వాళ్ళకి, మనం మాత్రం పాటించము, విషం జమ్ముతున్న రోత మీడియా అంటూ ఇంకొక అజ్జవ్ గారు మాట్లాడుతూ ఉంటారు. మరి వీళ్ళు చేస్తున్నది ఏమిటి అని మనం ఒక తమ్నైల్ బయటకు పెట్టాము. ఏది శాడిస్ట్ సైకోలు. సరే, వాళ్ళని విరుదిద్దాం. మరి ఈ సోషల్ మీడియా సైకోలు కాదు కానీ శాటిలైట్ సైకోల పరిస్థితి ఏంటి అని ఈ రోజున ఆ ఈ దినం తాలూకు ఒక వెబ్ ఎడిషన్లో చూస్తే ఆర్టీసీ బస్సులు అట. అంటే ఒక బస్సు బాగా లేకపోతే మొత్తం వ్యవస్థకే ఎట్లా పెడతారు హెడ్డింగ్. ఆర్టీసీ బస్సులు అట. పైగా దానికి డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. ఇప్పుడు మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి, వాటిల్లో పాత బస్సులు ఎన్ని, అలానే పనిచేయని బస్సులు ఎన్ని అని అంటూ అతని పైత్యం. అంటే కేవలం హెడ్డింగ్ మీద ఉన్న ధ్యాస అసలు వాస్తవాల దృష్టికి పోలేదా అనిపించింది. మరి సజ్జనార్ గారు ఎండీగా ఉన్నారు కదా, ఆయన దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక చర్య, ఆ చర్య మాట రూపంలో కావచ్చు, రిప్లై రూపంలో కావచ్చు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏదంటే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి హైదరాబాద్లో నాకు తెలిసి దాదాపు 1.5 year అయింది. ఆ పాటికి ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ లోపాలు ఉన్నాయి, అదే ఉన్నాయి, ఇది ఉన్నాయని చెప్తుంది. ఎలక్ట్రిక్ బస్సుల డిజైనే లోపం అనేది నేను చెప్పేది. అది ఓకే. ఏది సీటింగ్ సరిగ్గా ఉండదు, నిలబడ్డవాడితో సహా కూర్చున్న వాడితో సహా అందరూ పడుతూ ఉంటారు బ్రేక్ కొడితే. దేనికి అంటే హైడ్రాలిక్ బ్రేక్ అంటారు, డిస్క్ బ్రేక్ అంటారు, ఏదో ఒక బ్రేక్. ఈయన ఏం చెప్తాడంటే, ఎప్పుడు పెద్ద జర్నీ చేసి చచ్చిన వాళ్ళలాగా రాసినవాడు, పైనుంచి నీళ్లు పడుతున్నాయి, అద్దాలు సరిగా లేవు. పైనుంచి నీళ్లు పడటం అనేది ఆ పైకి యూఎస్బి పనిచేయటం లేదంటే ఆ యూఎస్బి నాకు తెలిసి యూజర్ల మొబైల్ ఫోన్లకు కాదు, ఈ ఛార్జింగ్కేమో అనుకున్నా. సరే, దాంట్లో ఎలా ఉన్నా కూడా దాన్ని తీసుకొచ్చి ఆర్టీసీ బస్సు అని ఎలా అంటాడైనా. అంటే మొత్తం స్టేట్ గవర్నమెంట్ తాలూకు మొత్తం ఒక వ్యవస్థనే అవమానిస్తున్నట్టు కదా ఆర్టీసీ బస్సు అంటే. ఎలా చెప్తాడు? ఇప్పుడు ఒక ప్రాంతం మునిగింది అని రాయకూడదు అని శుద్ధులు చెప్పిన వ్యక్తి నేను కూడా అంగీకరిస్తాను దాంట్లో. మరి ముంబై మునిగింది, చెన్నై మునిగింది, చెన్నై తడిసి ముద్దయింది, ఇలాంటి హెడ్డింగ్లు ఎలా పెడుతున్నాడు? ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, ఈ రాత రాసే వాళ్ళ గురించే మాట్లాడుతుంది. ఆర్టీసీ బస్సు అంత చీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మన మహిళలకి ఫ్రీ బస్ జర్నీ చేస్తూ వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా సహాయపడుతున్న ఆర్టీసీని ఇలా ఆర్టీసీ అంటాడా? దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక జవాబు కావాల్సిందే. రిజైండర్ ఇవ్వాలట వీళ్ళకి. రిజైండర్ ఇస్తారు. ఇప్పుడు ట్విట్టర్లో పెడితే దీన్ని ఎలా ఉంటుంది? సజ్జనార్ గారు చూడండి ఎలాంటి హెడ్డింగ్లు పెడుతున్నారు. ఇది నీకు బస్సులో నిర్వహణలో లోపాలు ఉంటే ఇంకో హెడ్డింగ్ పెట్టు. అంటే ఏంటి, చీ కొడుతున్నారా జనము? ఏం లేదే. పైగా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రిక్ బస్సుల కన్నా కూడా ఈ పాత బస్సులో ఇంకా దమ్తో, అంటే ఏమంటాం మన వాళ్ళు, పికప్ ఉంటుంది కదా, ఆ పికప్ విషయంలో ఘాట్ రోడ్లలో, మరీ ఘాటు కాదు కానీ మనకి ఫిల్మ్ నగర్ ఎక్కుతున్నప్పుడు కానీ, ఈ మన నారాయణమ్మ కాలేజ్ పక్క నుంచి వెళ్ళే ఆ సమయంలో చాలా హైట్ ఉంటుంది. అయినా కూడా ఈ పాత బస్సులు చాలా స్టఫ్తో ఎక్కుతాయి. అది ఎలక్ట్రిక్ బస్సు ఎక్కుతుందో లేదో తెలియదు. అయినా కూడా మీరు వాళ్ళని చీ బస్సులు పెడతారా? ఇది కరెక్టా కాదా? మీరే చెప్పండి. బై.